పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన 3 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి నేతృత్వంలో రామగుండంలో అభివృద్ధి అనేది పరుగులు పెడుతున్న తరుణాన్ని రామగుండం ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. 3 నెలల కాలంలోనే దాదాపుగా 400 కోట్ల రూపాయలు రామగుండానికి తీసుకొచ్చి ఈ ప్రాంతం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలి, ఇక్కడ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలనే ఆకాంక్షతోటి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు తీసుకున్న సంకల్పానికి రామగుండం ప్రజలందరూ కూడా మద్దతు తెలపవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కన్నా ముందు వరుసలో ఉంచాలని చెప్పేసి మక్కాన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉన్నదో ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. దానిలో భాగంగానే దాదాపుగా 500 కోట్ల రూపాయలు కేవలం 100 రోజులలో తీసుకురావడం జరిగింది. ప్రజలందరి సహకారంతో ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఇక్కడ పూర్తిగా బిజినెస్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ఇక్కడ విద్యాపరంగా కూడా అలాగే ఇక్కడ మైన్స్ తీసుకురావాలని, ఇక్కడ కొత్త పవర్ ప్రాజెక్టులు తీసుకురావాలని ఏదైతే రాజ్ ఠాకూర్ గారు నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగా ఈ హోలీ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. ప్రజలందరి మద్దతుతోటి ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేందుకు అందరూ సహకరించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుకుంటూ రామగుండం ప్రజలందరూ ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా ఇక్కడ యువత అంతా కూడా మంచి నిర్ణయాలతోటి ముందుకు పోవాలని చెప్పేసి హోలీ సందర్భంగా వాళ్ళని కోరుకుంటూ ఏదైతే ఈ ప్రాంతాన్ని అంతా కూడా గంజాయి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు పోలీసు శాఖ కూడా పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకోవాలని దానికి ఇప్పటికే స్థానిక శాసనసభ్యులు మక్కాన్ సింగ్ గారు పోలీస్ శాఖను కోరడం జరిగింది. ఈ సందర్భంగా మేము కూడా యువతకు ఒక నిర్దేశం చేస్తా ఉన్నాం. దయచేసి ఈ ప్రాంతం అంతా కూడా మంచి విద్యా హబ్ గా తీర్చిదిద్దేందుకు రాజ్ ఠాకూర్ గారిని తీసుకున్న నిర్ణయానికి మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి ఈ ప్రాంతానికి ఒక మంచి పేరు వచ్చే విధంగా అందరూ కూడా యువత అంతా ముందుకు రావాలని కోరుకుంటూ అందరికీ కూడా మరొక్కసారి హోలీ శుభాకాంక్షలు. ప్రజలందరూ హ్యాపీగా ఉండండి. రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ రామగుండానికి రక్షకునిగా ఉంటా ఉన్నాడు. ప్రజలందరూ స్వేచ్ఛగా జీవించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం.